రైట్ డీటెయిల్స్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద తీవ్రత తగ్గేంత వరకు ఇక్కడే ఉంటానంటూ భరోసా ఇచ్చారు. సహాయక పునరావాస చర్యల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం బుడమేరు మరమ్మతు పనులు చేపట్టలేదని, సింగనగర్ మునిగిపోవడానికి కారణం బుడమేరు అని చంద్రబాబు తెలిపారు. కృష్ణానదికి చరిత్రలో ఎన్నడూ లేనంత వరద వచ్చిందని అన్నారు. ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత ఇదే అత్యధిక వరద అని సీఎం అన్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో 2 పెద్ద బ్రీచెస్ వాడడం, ఆ బ్రీచెస్ నేను వచ్చి కూడా 80 రోజులే అయింది. ఈ 80 రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం, దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా 11,45,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. కృష్ణా నది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో 11,90,000కు డిజైన్ చేశారు. ఫుల్ కెపాసిటీ 11,90,000 టేకప్ తీసుకుంటుంది. ఈరోజు మనకు వచ్చింది 11,43,000 వచ్చింది. ఇది హిస్టారిక్ రికార్డ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి. ఒకసారి 2009లో వచ్చింది, అప్పుడు వచ్చింది 10,90,000. ఈసారి 11,43,000 వచ్చే పరిస్థితి వచ్చింది.